అమరావతి సిమెంట్ ఫ్యాక్టరీపై దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు జగన్. లోటస్ పాండ్లోని క్యాంప్ ఆఫీసులో గుంటూరు జిల్లా రైతులు జగన్ ను కలుసుకున్నారు. కోర్టుకు వెళ్లైనా సరే సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మించి తీరుతామన్నారు జగన్. ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకే చంద్రబాబు ఫ్యాక్టరీపై రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన ప్రభుత్వ భూములు తీసుకుని ఎన్నో ఏళ్లుగా ఫ్యాక్టరీలు నిర్మించకుండా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి భూములు చంద్రబాబుకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు జగన్. ఫ్యాక్టరీ అనేది వస్తుంది, ఖచ్చితంగా కోర్టుకు పోయినా సరే, ఖచ్చితంగా పోరాటం చేసైనా సరే, ఖచ్చితంగా అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇదే దాచేపల్లె మండలంలోనే 7 సిమెంట్ కర్మాగారాలు దాదాపుగా, కొన్ని సిమెంట్ కంపెనీలు అయితే 20 సంవత్సరాల కిందట మైనింగ్ లీజులు పొందినవి. 7 సిమెంట్ కంపెనీలు అదే మండలంలో ఎవరు కూడా ఇంతవరకు ఫ్యాక్టరీలు పెట్టలేరు. ఎవరు కూడా ఫ్యాక్టరీలు పెట్టకపోయినా వాళ్ళ జోలికి పోరు. సాక్షాత్తు మీ ఎంపీ దివాకర్ రెడ్డి గారికి 8 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ భూమి ఇచ్చినారు. గవర్నమెంట్ భూమి ఇచ్చినా కూడా వాళ్ళ జోలికి వెళ్ళి రూపాయి ఖర్చు లేకోకుండా గవర్నమెంట్ భూమి ఇచ్చినా కూడా వాళ్ళ మైనింగ్ లీజులు క్యాన్సిల్ చేయరు. చివరకు ఇక్కడేమో ఫ్యాక్టరీ పెట్టడానికి భూములు దాదాపుగా 3 లక్షల రూపాయల నుంచి 8.5 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి రైతుకి ఇచ్చి భూములు కొనుగోలు చేసి ఫ్యాక్టరీ పెట్టడానికి ముందడుగు వేస్తా ఉన్నప్పుడు నువ్వు ఫ్యాక్టరీ పెట్టకూడదు, కేవలం ఫ్యాక్టరీలు మీ వాళ్ళు మాత్రమే పెట్టాలి, వేరే వాళ్ళు ఎవరు ఫ్యాక్టరీలు పెట్టకూడదు అనే దురుద్దేశంతో క్యాన్సిలేషన్ కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్